వినాయకుడి తలను శివుడు నరికిన తర్వాత అది ఎక్కడ పడింది? ఆ తర్వాత అసలు ఆ తల ఏమైంది? ఇదేం ప్రశ్న అనుకోవద్దు. బొజ్జ గణపయ్యకు ఏనుగు తల ఎలా వచ్చిందో చాలా మందికి తెలుసు. కానీ శివుడు తన కొడుకే అని తెలియక కోపంతో గణేశుడి తలను ఎక్కడ నరికాడు? ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? అసలు తల ఏమైందనే ప్రశ్న చాలా మంది భక్తుల మదిని తొలుస్తూ ఉంటుంది. ఎందుకంటే వినాయకుడి కథను విన్నా, చరిత్రను చదివినా పుణ్యం వస్తుందని, కోరుకున్న కోరికలు తీరుతాయని చెబుతారు పండితులు. అసలు వినాయకుడి గురించి ఎవ్వరికీ తెలియని ఈ కథను ఈ స్టోరీలో చూద్దాం. ఓ రోజు సాయంత్రం వేళ ఒంటికి పసుపు రాసుకుంటున్న పార్వతీదేవి అదే పసుపుతో ఒక బొమ్మను చేసి ప్రాణం పోసింది. అతడే గణేశుడు. అయితే తాను స్నానానికి వెళుతున్నాను, ఎవ్వరూ లోనికి రాకుండా ద్వారం దగ్గర కాపలాగా ఉండమని కొడుకుకు చెప్పి స్నానానికి వెళుతుంది పార్వతీదేవి. ద్వారం దగ్గర దర్జాగా కూర్చుంటాడు గణేశుడు. ఎవరు వచ్చినా లోనికి వెళ్లకుండా ఉండేందుకు ద్వారపాలకుడిగా ఉంటాడు. ఆ సమయంలో శివుడు వేగంగా ఇంట్లోకి వెళ్లేందుకు ద్వారం వద్దకు రాగా గణేశుడు అడ్డుకుంటాడు. మా అమ్మ స్నానం చేస్తోంది, ఒకవేళ కలవాలనుకుంటే ఆమె వచ్చే వరకు బయటే ఉండమని చెబుతాడు. నా ఇంట్లోకి నన్ను వెళ్లకుండా అడ్డుకుంటావెందుకు? నేను పార్వతీదేవి భర్తను, నన్ను లోనికి అనుమతించమని ముద్దు చేస్తూ అడుగుతాడు శివుడు. అయినా గణేశుడు పట్టించుకోడు. నువ్వెవరో నాకు తెలియదు, మా అమ్మ ఎవరిని లోనికి రానివ్వద్దు అని చెప్పింది. మా అమ్మ మాటే నాకు శిరోధార్యం, నేను రానివ్వను అంటాడు గణేశుడు. ఎంత సర్ది చెప్పినా వినడు. దీంతో గణేశుడిని భయపెడతాడు శివుడు. అయినా భయపడడు. చివరకు ఏకంగా శివుడితోనే యుద్ధానికి సిద్ధమవుతాడు. కానీ లోనికి మాత్రం పంపనంటాడు. దీంతో శివుడికి ఓపిక నశించిపోతుంది. చూస్తే బాలుడు, కానీ తన స్థాయికి మించి తానెవరో తెలియకుండా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహంతో రగిలిపోతాడు. మరోవైపు తన శక్తినంతా కూడా తీసుకుని ఏకంగా శివుడితో యుద్ధం చేస్తాడు. ఇక లాభం లేదని ఏకంగా కోపంలో త్రిశూలం విసిరితే గణేశుడి తల ఎగిరి కైలాసాన్ని దాటి వెళ్లిపోతుంది. ఇంతలో పార్వతీదేవి వచ్చి తలలేని కొడుకును ఒడిలోకి తీసుకుంటుంది. తన బిడ్డను ఇలా కోపంతో చంపుతావా అంటూ దుఃఖిస్తోంది. ఆ తరువాత విషయం తెలిసిన శివుడు ఆవేదన చెందుతాడు. కానీ పార్వతీదేవి కోపాన్ని, బాధను ఎన్ని మాటలు చెప్పినా తగ్గించలేకపోతాడు. ఇక చేసేదేమీ లేక మళ్లీ ప్రాణం పోస్తానని చెప్పి గణేశుడి తలను వెతికి తీసుకురమ్మని భటులను పంపుతాడు. కానీ వాళ్ళు ఎంత వెతికినా కూడా దొరకదు. ఉట్టి చేతులతో తిరిగి వస్తారు. చివరకు బ్రహ్మ సలహాతో ఏనుగు తలను తీసుకొస్తారు. ఆ తలనే గణేశుడికి అమర్చి ప్రాణం పోస్తాడు శివుడు. అంతేకాదు అతీయమైన శక్తులను కూడా ప్రసాదిస్తాడు. దేవతలే మొదట పూజించే దేవుడిగా కీర్తి సంపాదిస్తాడని, అతడిని తలుచుకున్న వారికి ఆపదలు రావని, జ్ఞానానికి బుద్ధిమంతుడికి ప్రతీకగా నిలుస్తాడని శివుడు ఆశీర్వదించి మహాశక్తులను ఇస్తాడు. దీంతో వినాయకుడు విఘ్నాలు తొలగించే దేవుడిగా కీర్తి సంపాదిస్తాడు. ఈ కథ మనందరికీ తెలిసిందే. కానీ పార్వతి స్నానం చేసిన చోటు, శివుడే కైలాసం నుంచి వచ్చి గణేశుడి తల నరికిన అసలైన స్థలం ఎక్కడ ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది నిజం. శివుడు స్వయంగా నడిచిన నేల, బాల గణేశుడు శివుడికి యుద్ధం జరిగిన స్థలం ఎక్కడో తెలుసా? ఉత్తరాఖండ్లోని పాతాళ్ భువనేశ్వర్ అనే గుహ దగ్గరే శివుడు తన కొడుకు గణేశుడి తలను నరికాడు. ఈ గుహ మొత్తం లైమ్ స్టోన్తో ఉంటుంది. పర్యాటకులు చాలా మంది వస్తూ ఉంటారు. గుహలోనికి కొద్ది దూరమే అనుమతి ఉంటుంది. ఆ తర్వాత మానవ మాతృలు వెళ్లలేరు. ఆ గుహ పాతాళ లోకానికి దారి అని చెబుతారు. లోపల భయంకరమైన పాములు, ఇతర క్రిములు ఉంటాయి. దాని చివరి వరకు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కానీ పార్వతీదేవి స్నానం చేసిన అందమైన కొలను ఈ గుహ లోపలే ఉంది. అక్కడే కొలను పక్కన పసుపుతో గణేశుడిని తయారు చేసింది. ఆ బొమ్మకు ప్రాణం పోసి గణేశుడిని గుహ బయట కాపలాగా ఉంచింది పార్వతీదేవి. అక్కడే తండ్రి కొడుకులకు భయంకరమైన యుద్ధం జరిగింది. పితోర్గఢ్ జిల్లాలోని గంగోలి హట్కు 14 కిలోమీటర్ల దూరంలో ఈ పాతాళ గుహ ఉంది. కైలాసం తర్వాత శివుడికి ఇష్టమైన ప్రదేశం ఇదే. శివుడు, పార్వతులు ఎక్కువగా ఈ పాతాళ గుహ లోపల ఏకాంతంగా గడిపేవారట. ఈ గుహ లోపలికి దేవాది దేవతలు కూడా వెళ్లలేరు, కేవలం శివుడిని స్మరించుకుంటే తప్ప. ఆ తర్వాత ఆ దేవదేవుడి అనుమతి తర్వాతే వెళ్లడానికి అవకాశం ఉంటుంది. మరి ఇదే శివపార్వతుల నివాస స్థలమని ఆధారాలేంటని అందరికీ అనుమానం కూడా రావడం ఖాయం. స్కంద పురాణంలోని ఈ ప్రాంతాన్ని గుర్తించారు ఆది శంకరాచార్యులు. అతను లోనికి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ఆ రోజుల్లోనే అతేంద్రియ అద్భుతమైన శక్తులు ఆయన్ను అడుగు కూడా లోనికి పెట్టనివ్వలేదట. పైగా కిలోమీటర్ పొడవైన పాములు, వింత జీవుల వెలుగులు మరో లోకాన్ని కలిగి ఉన్నాయని ప్రసిద్ధి. అయితే శివుడు తన కొడుకు గణేష్ కు ఏనుగు తలను పెట్టిన మరుసటి రోజు తల దొరికింది. దానిని భటులు తీసుకొచ్చి గుహ లోపల ఉన్న గుడిలో ఉంచారని స్కంద పురాణంలో ఉందని ఆది శంకరాచార్యులు చెప్పారు. అంటే నిజమైన గణేశుడి తల అక్కడే ఉందన్నమాట.
ఇంతటి పవిత్ర స్థలం మనకు దగ్గరలో ఉండటం నిజంగా మన అదృష్టం అంటారా ఆయన. మనం ప్రతి ఏటా వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటాం. కానీ ఈ అపురూపమైన పరమ పవిత్రమైన స్థలం గురించి తెలియకుండానే పూజలు చేస్తుంటాం. ఒక్కసారైనా సరే జీవితంలో ప్రతి హిందువు చూసి రావాల్సిన పవిత్ర స్థలం ఈ పాతాళ్ భువనేశ్వర్ గుహ. ఇది వినాయకుడి తల కథ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.